సో ఇప్పుడు మీరు ఫిల్లర్స్ ఇది చేస్తారంట. ఫిల్లర్స్ అనేటివి ఇప్పుడు చాలా చాలా బ్రాండ్స్ ఉంటున్నారు కొన్ని హాస్పిటల్స్ వాటిలో. డాక్టర్స్ అవసరం లేకుండానే టెక్నీషియన్స్ కూడా చేస్తున్నారు. సో వీటిలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్? డాక్టర్ సమక్షంలో చేయించుకోవడం బెటరా, లేకపోతే డాక్టర్ సమక్షం కాదు, యాక్చువల్లీ అది డాక్టరే చేయాలి. డాక్టరే చేయాలి? Yeah, బట్ అది dermatologist- జరుగుతుందా? బయట చూస్తే చాలా మంది వాటిలో యా టెక్నీషియన్స్ కూడా చేస్తున్నారు. సలాన్స్ అక్కడిక్కడ చేసే వాళ్ళు ఉన్నారు సో అలాంటి అన్ఫార్చునేట్లీ. వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ సో చెప్తారు? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ టు డూ ఇట్. ఎందుకంటే ఒక డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరనే చేయించుకోవాలి, వాళ్ళ ప్రెజెన్స్లో కూడా కాదు. మీకు ఇంకా ఎవరు చేయకూడదు. యాజ్ అ పర్సన్ హూ ఇస్ గెటింగ్ ఇట్ డన్, ఇట్ ఈస్ యువర్ రైట్ టు నో దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చేయించుకునే వాళ్ళందరికీ దట్ ఈస్ ద మెసేజ్. ఎప్పుడైనా చేసే హ్యాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొసీజర్స్ అన్నీ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ నాన్ మెడికల్ పీపుల్ చేసే ప్రొసీజర్స్ కాదు. ఓకే. ఎప్పుడైనా కూడా వీటన్నిటికీ మెడికల్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ ఎస్థెటిక్ ట్రైనింగ్ ఉండాలి, అప్పుడే చేసుకోవచ్చు. సో ఒక డాక్టర్ చేస్తే డాక్టరే డాక్టర్తోనే చేయాలి. చేయించుకోవాలి. ఎస్ డాక్టరే చేయాలి. అది డర్మటాలజిస్ట్ ఆ ప్లాస్టిక్ సర్జన్, దే హ్యావ్ టు డూ ఇట్ బేసికలీ. సో అన్ఫార్చునేట్లీ చాలా మంది ప్రైస్ కోసమో లేకపోతే సమ్ అదర్ మార్కెటింగ్ గిమిక్లోనో పడిపోయి ఎగ్జాక్ట్లీ మీరు salons ప్రైస్ లో- ఎక్కువ, Yeah. ప్రైస్ ఇక్కడ తక్కువ, వీళ్ళు అది ఏం 10,000 fillers- చేస్తానంటారు, అక్కడేమో డాక్టర్ దగ్గర ఆల్మోస్ట్ 20,000-30,000 అంటారు. ఎందుకంటే ఆ డిఫరెన్సెస్ ఎందుకు సో కనిపిస్తుంది? వన్ థింగ్ ఇస్ యూ ఆర్ ఆల్సో పేయింగ్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ ఆల్సో ద హ్యాండ్ దట్ ఈస్ డూయింగ్ ఇట్. సో Exactly. అది చాలా మెయిన్ డిఫరెన్స్ అది. ఎందుకంటే అసలు ఏ ఎడ్యుకేషన్ లేని పర్సన్ చేస్తే వాళ్ళకి క్విక్గా మనీ వచ్చేస్తుంది, ఎంత వచ్చినా పర్వాలేదు అన్నట్టు ఉండొచ్చు. బట్ ఎడ్యుకేషన్ ఉంటే మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రొఫెషనలిజం, వాళ్ళ దగ్గర ఉన్న నర్సింగ్ సపోర్ట్ స్టాఫ్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్. Okay. So దానివల్ల ఫిల్లర్స్కి కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ అది హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. సో అవ్వదని 100% ఏ డాక్టర్ చెప్పరు. ఫిల్లర్స్కి సర్టన్ రిస్క్స్ ఉంటాయి, బ్రూజింగ్ అవ్వచ్చు, అక్లూజన్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా రిస్క్స్ ఉంటాయి. సో ఆ రిస్క్స్ హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుంటేనే సేఫర్ ఎప్పుడైనా కూడా. Okay.